హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి గీతాంజలి మళ్ళీ వచ్చింది. అసలు ఎందుకు వచ్చింది? మరి ఈ పాటికే గీతాంజలి పార్ట్ 1 మూవీ చాలా మంది చూసే ఉంటారు. మరి ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చిందని చెప్పేసి దానికి సీక్వెల్ గా పార్ట్ 2 తీయడం జరిగింది. అసలు గీతాంజలి పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ చాలా మందికి తెలిసిన విషయమే. ఆ కాలంలోనే ఒక ఊపు ఊపేసింది. నిజంగా చెప్పాలంటే ఆ మూవీ ఫుల్ అండ్ ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తోటి ఒక రేంజ్ లో ఊపు ఊపేసింది అని చెప్పేసి చెప్పాలి. మరి అసలు నిజంగా గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే మూవీ బాగుందా లేదా, అసలు పార్ట్ 1 కన్నా కనీసం అన్న బాగుందా లేదా అని చెప్పేసి కంప్లీట్ రివ్యూలో మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టి కూడా మస్తు అంటే అసలు మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్, రివ్యూస్, మూవీకి సంబంధించిన కంటెంట్స్ వస్తుంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టి కూడా మస్తు అంటే అసలు మర్చిపోకండి. మరి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి మీకు క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే అదే పార్ట్ 1 స్టోరీని మూవీగా తీయాలని చెప్పేసి వీళ్ళందరూ ఒక ఇంటికి రావడం జరుగుతుంది. మరి అదే ఇంట్లో దయ్యాలు కూడా ఉంటాయని చెప్పేసి చెప్పాలి. మరి అసలు వాళ్ళ స్టోరీ ఏంటి, మరి అసలు గీతాంజలి మళ్ళీ రావడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి ఇదంతా మీరు ఈ మూవీలో చూస్తారు. మరి అసలు ఈ మధ్య కాలంలో వచ్చే మూవీస్ అన్నిట్లో దయ్యాలతో కామెడీ చేసే కాన్సెప్ట్ తప్ప అంతలా ఏముండట్లేదు. మరి ఈ మూవీలో కూడా అదే ఉంటుందని చెప్పేసి చెప్పాలి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఎవరైనా ఈ మూవీని చూడాలనుకుంటే అసలు భయం ఎక్స్పెక్ట్ చేసి కానీ లేదంటే ఎంతో హర్రర్ ఉంటుందని చెప్పేసి ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ చేసి అసలు ఈ మూవీకి వెళ్తే డెఫినెట్ గా ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. మరి ఈ మూవీలో మీరు అంతలా భయపడే సీన్స్ అయితే ఏముండయి. మరి ఈ మూవీకి వెళ్ళాలి ఖచ్చితంగా మీరు ఈ మూవీని చూడాలనుకుంటే జస్ట్ టైం పాస్ కి నవ్వుకోవడానికి తప్ప మీకు హర్రర్ కానీ లేదంటే ఎంతో భయపడే సీన్స్ ఉంటాయని చెప్పేసి ఇవన్నీ ఉంచుకోకండి. జస్ట్ మూవీలో ఏదైనా ఉందంటే అది ఓన్లీ కామెడీ ఫన్, అది కూడా అంతలా ఎక్కువ వర్కౌట్ కాదు. ఆ దయ్యాలకు బ్లూ పెయింట్ వేసారు, అసలు ఏంటో అర్థం కాదు. చాలా సీన్స్ బోర్ కొడతాయి మూవీలో. మరి పార్ట్ 1 లో ఉన్న చాలా క్యారెక్టర్స్ కూడా పార్ట్ 2 లోకి రావడం జరుగుతుంది. ఎలా వస్తాయి అని చెప్పేసి మీకు కంప్లీట్ గా మూవీ చూసి అర్థమవుతుంది. మరి మూవీలో కొన్ని ట్విస్ట్లు ట్రై చేశారు కానీ అది అంతలా వర్కౌట్ కాలేదు. నాకైతే సింపుల్ గా అసలు ఏం జరుగుతుందని చెప్పేసి ముందే అర్థమైపోయింది అంతా. మరి చాలా మందికి అలాగే తెలుస్తుందని లేదు. మరి కొన్ని ట్విస్ట్లు అయితే బాగానే ఇచ్చారు కానీ అవి సింపుల్ గా నాకు ముందే అర్థమైపోయాయి. మరి ఎంతమందికి అలా అర్థమవుతాయో లేదో నాకైతే తెలియదు. కానీ మరి మూవీలో ఇంకేమన్నా బాగున్నాయంటే జస్ట్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయం, వాళ్ళ కామెడీ టైమింగ్ తప్ప అంతలా మీకు నచ్చే విషయాలు కూడా ఏం తగలే ఎక్కువ. అండ్ మీకు అర్థమైంది కదా, మీరు మూవీని కనుక థియేటర్ లో చూడాలనుకుంటే జస్ట్ టైం పాస్ నవ్వుకుంటూ చూసే మూవీ అని చెప్పేసి చెప్తాను. మీరు అంతలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అంతలా అయితే మేము భయపడిపోతాం అని చెప్పేసి ఏదేదో ఉంచుకొని మూవీకి వెళ్ళినట్టు కనుక అయితే డెఫినెట్ గా డిసప్పాయింట్ అవుతారు. జస్ట్ టైం పాస్ కోసం జస్ట్ కామెడీ కావాలనుకుంటే మీరు అయితే ఈ మూవీకి వెళ్ళొచ్చు. మరి నాకైతే అంతలా ఏం అనిపించలేదని చెప్పేసి చెప్తాను. జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ అంటే నాకు వన్ టైం వాచబుల్ కూడా కష్టమే. మరి మీలో ఈ మూవీని ఎంతమంది చూడాలనుకుంటున్నారో, ఇప్పటికే ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో కూడా డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. మరి సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే పార్ట్ 1 ని అటు ఇటు తిప్పి తీసేశారని చెప్పేసి మరి ఈ మూవీలో ఉండే చాలా సీన్స్ కూడా ఆల్రెడీ మనం వేరే మూవీస్ లో చూసే ఉంటాం. మరి ఇది మొత్తానికి గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే మూవీ విషయం. మరి ఇంతవరకు మన ఛానల్ కొత్త చూస్తున్న వాళ్ళు డెఫినెట్ గా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టి కూడా అసలు అంటే అసలు మర్చిపోకండి. మరి ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్, కంటెంట్స్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తుంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టి కూడా అసలు అంటే అసలు మర్చిపోకండి.